జూన్ 2న మరో హామీ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. తుక్కగూడలో తెలంగాణ ఆవిర్భావ బహిరంగ సభ నిర్వహించాలనుకుంటున్నారు సర్కార్. 10 లక్షల మందితో సభ నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. 6 గ్యారంటీలలో ఇప్పటికే 5 అమలు చేసిన రేవంత్ రెడ్డి 6వ హామీని సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు కూడా ఆహ్వానం పంపించారు. ఆవిర్భావ సభకు సోనియా గాంధీని పిలవాలని కేబినెట్ లో తీర్మానించిన ఎన్నికల కమిషన్ జూన్ 2న మరో హామీ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. తుక్కగూడలో తెలంగాణ ఆవిర్భావ బహిరంగ సభ నిర్వహించాలనుకుంటున్న సర్కార్ 10 లక్షల మందితో సభ నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. 6 గ్యారంటీలలో ఇప్పటికే 5 అమలు చేసిన రేవంత్ రెడ్డి 6వ హామీని సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు కూడా ఆహ్వానం పంపించారు. ఆవిర్భావ సభకు సోనియా గాంధీని పిలవాలని కేబినెట్ లో తీర్మానించిన ఎన్నికల కమిషన్ అనుమతి పొందేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తుక్కుగూడలో ఏదైతే 10 లక్షల మందితో సభ నిర్వహించడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సీరియస్గా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఏదైతే 10 లక్షల మంది జన సమీకరణ చేసేందుకు కూడా స్కెచ్ వేస్తుంది. సో మొత్తంగా ఏదైతే ఇచ్చిన హామీల్లో మరొక ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మరొక హామీని ఆ రోజు ఆవిర్భావ దినం రోజు అమలు చేయాలని కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ప్రత్యేక ఆహ్వానితురాలుగా పిలవాలని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా ఏదైతే ఆ రోజు సోనియా గాంధీ చేతుల మీదుగా ఇంకో హామీని ఏదైతే ప్రారంభించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికీ అయితే క్యాబినెట్లో కూడా సోనియా గాంధీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఆ వేడుకలకి సోనియా గాంధీని పిలవాలని కూడా తీర్మానం చేసిన పరిస్థితి. సో మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి అయితే ఇప్పటికే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది ఆ సోనియా గాంధీ, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో కూడా అయితే కాంగ్రెస్ తెలంగాణని ఇచ్చినప్పటికీ కూడా ఈ 10 ఏళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం లేదు, ఆ బీఆర్ఎస్ అధికారం ఉన్న నేపథ్యంలో కూడా అనంతరం 6 నెలల నుండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈసారి మొదటిసారిగా తెలంగాణలో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లని ఇప్పటికే కసరత్తు చేస్తున్న పరిస్థితి. వీటికి సంబంధించి ఘనంగా నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అంటే ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా అన్ని అధికారులతో పాటు అదేవిధంగా మంత్రులతో కూడా సమీక్ష నిర్వహించారు. అంటే ఏ విధంగా ఈ వేడుకలు నిర్వహించాలనే అంశాలపై కూడా సమీక్ష కూడా నిర్వహించిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే ఈ తుక్కుగూడని కూడా ప్రధానంగా వేదికగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్కి తెలంగాణలో ఏదైతే అది సెంటిమెంట్గా భావిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తుక్కు
తుక్కుగూడ నుండే సభని పెద్ద మొత్తంలో సభ నిర్వహించారు. అక్కడి నుండే సెంటిమెంట్గా ఆ సభ అనంతరం కూడా ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి హామీలు అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన పరిస్థితి. అక్కడ ఈ నేపథ్యంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరొక వైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా తుక్కుగూడలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఈ సభకి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చారు. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ సభ సక్సెస్ అయిన పరిస్థితి. పెద్ద మొత్తంలో సభ రెండు ఇటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా సభ సక్సెస్ అయింది. దీనికి సంబంధించి కూడా మరోసారి అక్కడ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి పెద్ద మొత్తంలో కూడా అక్కడ సభ నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. దీనికి అనుగుణంగానే 10 లక్షల మందిని ఇక్కడ జన సమీకరణ చేసి ఆ సభను సక్సెస్ చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ మరొక గ్యారంటీని అక్కడ ప్లాన్ సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇది కాంగ్రెస్ అగ్రనేతల్ని రాహుల్ గాంధీ అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించి ఈ వేడుకల్ని ఘనంగా జరపాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.